రంజాన్తో అందరికీ సంబంధం ఉందన్నారు. అలాగే రంజాన్ యొక్క అనేక లాభాలు కూడా చెప్పారు. కానీ రంజాన్ అనేది ఏంటి, అసలు రంజాన్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇది కూడా చెప్పగలరు? రంజాన్ మాసానికి ఆ ప్రాధాన్యత ఒక విషయం కారణంగా వచ్చిందండి. నేను ఇందాక ఖురాన్లో ఒక మాటను కూడా మీకు వినిపించాను. షహరు రంజాన్ లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ అని. వాస్తవానికి రంజాన్ అనేది అరబ్బీ నెలలో ఒక నెల పేరు, 9వ నెల పేరు రంజాన్ అనేది. అయితే ఏ నెలకు లేనటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రాశస్త్యత మనకు రంజాన్ మాసానికి ఎందుకు వచ్చిందంటే అందులో ఖురాన్ యొక్క అవతరణ జరిగింది. దివ్య ఖురాన్ అవతరణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాల రఫ్గా మనం వేసుకున్నట్లయితే ప్రవక్త వారు 40వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఆయనకు దైవము తన దూత ద్వారా ఈ రంజాన్ యొక్క రంజాన్ మాసం, అది రంజాన్ మాసంలోనే ఈ ఖురాన్ యొక్క అవతరణను ప్రారంభించాడు. అప్పుడు ప్రారంభమైనటువంటి ఖురాన్ అవతరణ సుమారు 23 సంవత్సరాల పాటు నిరంతరంగా నిరాటంకంగా కొనసాగింది. ప్రవక్త వారు ఖురాన్ యొక్క వాక్యాలను దైవం యొక్క అనుగ్రహంతో ఆయన కంఠస్థం చేసుకోవడం, ఎందుకంటే ఆయన చదవడము రాయడము రానటువంటి నిరక్షరాస్యుడైనటువంటి వ్యక్తి. మరి దైవం యొక్క కారుణ్యంతో ఆయన కంఠస్థం చేసుకోవడము, తన శిష్యుల చేత కంఠస్థం చేయించడము, ఆ తర్వాత ఆయన తదనంతరము ఒక 100 సంవత్సరాలు తదనంతరం ఒక 20 సంవత్సరాల్లోనే ఒక పుస్తక రూపంలో రావడము, ఇదంతా కూడా జరిగింది. సరే, ఖురాన్ సంబంధించినటువంటి మనం వేరే మాట్లాడుకున్నప్పుడు ఖురాన్ ఎలా అవతరణ జరిగింది మనం వేరే సందర్భంలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఖురాన్ ఏంటి, రంజాన్ మాసానికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే, ఖురాన్ కారణంగానే రంజాన్ మాసానికి ఆ ప్రాధాన్యత వచ్చింది. మరి ఖురాన్ ఇంకెంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశము, ఇది మానవాళికి ఏం సందేశం ఇస్తుంది అనేది కూడా మనము ఈ సందర్భంలో క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇది మానవులందరికీ సంబంధించినటువంటి గ్రంథం అని మనం తెలుసుకున్నాం. ఏమంటే ఇది ఖురాన్ ముస్లింలకు మాత్రమే కాదు, అంటే మానవుల్లో ఎవరైతే తనను విశ్వసిస్తాడో, అంటే దైవాన్ని విశ్వసిస్తాడో, దైవం ఒక్కడే నన్ను నమ్ముతాడో, ఆయన ఆజ్ఞ మేర జీవితం గడుపుతాడో అతన్ని విశ్వాసి అంటారు, ముస్లిం అంటారు అరబీ భాషలో. ఏమండి, ఖురాన్ మానవాళికి 3 ప్రధానమైనటువంటి సందేశాలు ఇస్తుందండి. ఒకటి ఏం చెప్తుందంటే, మానవులందరూ కూడా సమానమే అని చెప్తుంది. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని, విశ్వ మానవ ఏకత్వాన్ని ఇది ప్రధానంగా ముందు బోధిస్తుంది. ఎందుకంటే మానవులందరినీ పుట్టించినటువంటి దైవం ఒక్కడే కాబట్టి, మానవులందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే కాబట్టి మానవులందరూ కూడా సమానమే, మానవులందరి తల్లి తండ్రి ఒక్కరే అని ప్రధానంగా ఇది బోధిస్తుంది. సో మానవులందరినీ కలిపి ఉంచడము, మానవులందరినీ ఏకం చేయడము, ఇది ఖురాన్ యొక్క లక్ష్యం. మనుషులు ఏం చేస్తారు, తమ స్వప్రయోజనాల కోసము, తమ రాజకీయ ప్రయోజనాల కోసము ప్రజలను విడదీస్తారు. ఇది ఆ ప్రాంతం, ఇది ఈ ప్రాంతం, నీది ఆ దేశము, నీది ఈ దేశము, లేకపోతే నీది ఆ మతము, నీది ఈ మతము, నీది ఆ కులము, నీది ఈ కులము అని చెప్పేసి మనుషులను విడదీస్తారు. ఎందుకంటే విడదీయడంలోనే వాళ్ళ కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. కానీ దైవం మనుషులందరినీ కలుపుతాడు. ఆయనకు ప్రాంతం భేదం ఉండదు, కుల భేదం ఉండదు, మత భేదం ఉండదు, దేశ భేదం ఉండదు. మానవులందరూ ఆయనకు సమానమే. మానవులందరినీ ఏకం చేయాలి, మానవులందరూ ఏకమవ్వాలి, ఏకదైవారాధన చేయాలి. ఎందుకంటే మానవులందరినీ సృష్టించినటువంటి ఒక్కడే కాబట్టి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒక సందర్భంలో ఏం చెప్తారు అంటే, ప్రాణులన్నీ దైవం యొక్క కుటుంబము అంటారు. ఆయన కుటుంబ పెద్ద, మనం అందరం కూడా కుటుంబంలో సభ్యులు మనం అందరం కూడా. కాబట్టి దైవ కుటుంబంలో బలహీనుల పట్ల ఎవరైతే ఆదరణ కనబరుస్తాడో దైవం అతని పట్ల ఆదరణ కనబరుస్తాడని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము సాధ్యమైనంత వరకు మానవులందరినీ కలిపి ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మత విశ్వాసాలు వేరుగా ఉండొచ్చు, ఎందుకంటే ఒక విశ్వాసం అనేది అతను పుట్టి పెరిగినటువంటి వాతావరణము, తల్లిదండ్రుల యొక్క వాతావరణము, స్నేహితులు, బంధువర్గము, వీరందరి యొక్క మధ్య ఈ వాతావరణంలో అతనికి కొన్ని విశ్వాసాలు అలవడతాయి. ఏమండి, అయితే దైవము ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన శక్తిని ఇచ్చాడు కాబట్టి, వివేకాన్ని ఇచ్చాడు కాబట్టి, తను అనుసరిస్తున్నటువంటి మార్గము ఏది సరైనది కాదా అని ఆలోచన చేసేది మాత్రము బాధ్యత అతనిదే ఉంటుంది. ఎందుకంటే అతను ఏ మార్గం అయితే అనుసరిస్తున్నాడో ఆ మార్గం యొక్క పర్యావసనాన్ని అతను ఎదుర్కోవాలి. అతని తల్లిదండ్రులు కానీ, అతని భార్య బిడ్డలు కానీ, లేక ఇరుగు పొరుగు వారు కానీ, స్నేహితులు కానీ ఎవరు కూడా అతనికి బాధ్యత వహించరు. అతను ఒక్కడు మాత్రమే బాధ్యత వహించాలి. అది సరైన మార్గం అయితే
ఒకవేళ కాకపోతే దాని యొక్క పర్యవసానాన్ని, దాని యొక్క చెడు పర్యవసానం ఏదైతే ఉందో, రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని అతను అనుభవిస్తాడు. అందుకనే అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంటుంది, వ్యక్తిగత గౌరవం ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, నచ్చినటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకుని ఎంపిక స్వేచ్ఛ ఉంటుంది. దైవమే ఆ స్వేచ్ఛనిచ్చాడు, ఎవరిని కూడా బలవంతం పెట్టలేదు ఆయన. ఏమండి, ఇన్నా హదేనాకుము సబీలా ఇమ్మా షాకిరం ఇమ్మా కఫూర్ అంటాడు. దైవం మార్గాన్ని చూపించాడు, మీరు కృతజ్ఞులైనా అవ్వండి, కృతజ్ఞతైనా చూపించండి, మీ ఇష్టం అంటాడు. సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఖురాన్ ప్రధానంగా మానవులందరినీ మానవత్వం పునాదిగా ఏకం చేస్తుంది. నీకు నచ్చినటువంటి ధర్మాన్ని అనుసరించు, నీ ఇష్టం. అయితే బాగా ఆలోచించి అనుసరించు. అయితే ఇక్కడ మానవీయ సంబంధాలు కొన్ని ఉంటాయి. మానవ సంబంధాలు, మానవీయ కోణాలు అనొచ్చు, లేకపోతే మానవ బంధాలు అనొచ్చు, హ్యూమన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పాడు చేసుకోకూడదు మనం. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే వీటిని పాడు చేసుకుంటున్నాడు. ఒక తల్లి కడుపునటువంటి పుట్టిన బిడ్డల్లోనే రకరకాలైనటువంటి వైరుధ్యాలు ఉంటాయి, ఆలోచన వైరుధ్యాలు ఉంటాయి. అంత మాత్రం చేత తల్లికి పుట్టినటువంటి బిడ్డలు కాకుండా అయిపోతారా? ఇలాగా మన భావాల్లో, మన ఆలోచనలో విభేదాలు ఉండొచ్చేమో కానీ మన మానవ సంబంధాలు విభేదాలు ఉండకూడదు. దైవానికి కూడా ఇది ఇష్టం లేదు. మానవులందరూ కలిసి ఉండాలి. ఆలోచన చేయండి, మంచి మార్గం ఏదో చెడు మార్గం ఏదో రెండు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఆలోచన చేసి సరైనది ఎంపిక చేసుకోండి, ఇంతవరకు. కానీ మానవీయ సంబంధాలు పాడు చేసుకోకండి, ఒకరినొకరు గౌరవించుకోండి, ప్రేమించుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చివరి హజ్ ప్రసంగంలో కూడా ఇదే చెప్తారు. మానవులారా బాగా వినండి, మీ తండ్రి ఒక్కడే, మీ దైవం కూడా ఒక్కడే. ఇక్కడ ఎవరికి ఆధిక్యత లేదు. చేతనైతే సహాయాన్ని చేయండి కానీ ఒకరి మార్గంలో అడ్డంకులు సృష్టించకండి అన్నారు ఆయన. కాబట్టి మనం అందరినీ ప్రేమించాలి, ఆదరించాలి, అందరికీ సహాయం చేయాలి, కలిసిమెలిసి జీవితం గడపాలి, ఒకరి భావాలు ఒకరు గౌరవించుకోవాలి, ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవాలి, నచ్చినది ఎంపిక చేసుకోవాలి, మంచిది అనిపించే దాన్ని అనుసరించాలి, అంతవరకు. నా మార్గాన్ని అతను కాదంటున్నాడని చెప్పేసి అతను నేను నాశనం చేయడము, అతన్ని ఫిజికల్గా లేకపోతే అతన్ని అంతం చేయడము, లేకపోతే నేను తింటున్నటువంటిది ఆహారం అతను తినడం లేదు అని చెప్పేసి అతన్ని ఏదైనా చేయడము, నేను వేసుకుంటున్నటువంటి దుస్తులు అతను వేసుకోవడం లేదని ఇలాగ బలవంతం చేసే, లేకపోతే ఇంకోటి చేసేది మన రాజ్యాంగం కూడా మనకు అనుమతి ఇవ్వదలగా. దైవంలో ఒప్పుకుంటాడు, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మొట్టమొదటి సందేశం ఖురాన్ ఇచ్చేది ఏంటంటే మానవులందరినీ ఏకం చేసి మానవులందరూ సమానం అంటుంది. ఎందుకంటే మానవులందరూ దైవం ఒక్కడే. ఆ దైవం మనిషి యొక్క ఊహలకు అతీతంగా ఉండేవాడు, ఆయన ఆలోచనలకు అతీతంగా ఉండేవాడు. మనిషి కాడు ఆయన. ఏమండి, ఆయన యొక్క స్వరూపం ఏమిటో ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ స్వరూపాన్ని చూసే శక్తి మన కళ్ళకి ఇక్కడ ఇవ్వలేదు. ఇక రెండోది, దైవము మనిషి యొక్క మనుగడ కోసము అతను ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏది ఎలా చేయాలి, ఏది ఎందుకు చేయకూడదు అని ప్రతి కాలంలో కూడా తన ప్రవక్తలను ఎంపిక చేసుకుని వారి ద్వారా ఒక విధానాన్ని బోధించాడు. దాన్నే మనము ధర్మశాస్త్రం అని, షరియత్ అని రకరకాలైనటువంటి మాటలతోటి మనం పిలుస్తాం. ఏమండి, ఇది ఆయా ప్రాంతాలను బట్టి దైవము కొన్ని ఆజ్ఞలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలా ఆ పరంపరలో ఖురాన్ అనేది చివరికి వచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఇది మానవులందరి కోసం వచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఇందులో మనిషి మనుగడ కోసము, ఇహ పరలోకాల సాఫల్యం కోసము, ఒక్క ఇహమే కాదు పరంలో సాఫల్యం కోసము ఎలా చేయాలి, ఏది చేయాలి, దైవాన్ని ఎలా ఆరాధించాలి, మానవుల యొక్క హక్కులను ఏ విధంగా చెల్లించాలి, మొత్తం అన్ని విషయాల్లో కూడా. ఎందుకంటే మనిషి అన్ని రంగాల మిళితం కాబట్టి, మనిషి జీవితం అన్ని రంగాలను కూడా సంస్కరించడం అనేది దైవం యొక్క బాధ్యత కాబట్టి ఆయన ఖురాన్ ద్వారా ఆయన మానవాళికి ఆయన ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమండి, దాన్ని చక్కగా వివరించి చూపించడానికి కోసం ప్రవక్తలను పంపుతూ ఆ ప్రవక్తల పరంపరలో ముహమ్మద్ ప్రవక్త వారిని కూడా పంపించాడు. కాబట్టి ఇప్పుడు మనిషి సాఫల్యం కావాలి అంటే ఇహ పరలోకాల్లో దైవం పంపినటువంటి అంతిమ గ్రంథం ఏదైతే ఉందో దివ్య ఖురాన్, దాన్ని ఒకవేళ అతను అనుసరించినట్లయితే, అది చూపించినటువంటి మార్గంలో దాని వెలుగులో తన జీవితాన్ని అతను సరిదిద్దుకున్నట్లయితే, అది చూపిస్తున్నటువంటి మార్గంలో అతను వెళ్తున్నట్లయితే దైవం భరోసా ఇస్తున్నాడు, నీకు ఇహ పరలోకాల్లో సాఫల్యం అంటున్నాడు. ఏమండి, ఇక మూడోది ఏంటంటే మనిషి ప్రతి కర్మ కూడా ఇక్కడ లిఖించబడుతుంది. అంటే ఖురాన్ ఇచ్చే మూడో సందేశం, మనిషి ప్రతి కర్మ ఇక్కడ లిఖించబడుతుంది. ఒక దినాన మనిషి తన కర్మల చిట్టా అతనికి ఇవ్వబడుతుంది. ఆ కర్మల చిట్టా ప్రకారము అతనికి తీర్పు ఇవ్వబడుతుంది. దాన్ని తీర్పు దినం అంటారు. మనిషి ఇక్కడ సక్రమంగా నడుచుకున్నాడు, దైవాన్ని విశ్వసించాడు, ఆయన ఏకత్వాన్ని విశ్వసించాడు, ఆయన ఉనికిని విశ్వసించాడు,
ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞమైన జీవితం గడిపాడు, ఇహపరలోకంలో సాఫల్యం. అలా కాదు, తనకు నచ్చినటువంటి మార్గాన్ని అనుసరించాడు, దైవానికి సాటి కల్పించాడు, మనుషులను తీసుకువచ్చి దైవం యొక్క స్థానం ఇచ్చాడు. అలాగే తనకు ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపాడు, తన మనోకాంక్షల యొక్క దాస్తాన్ని చేశాడు. అతను ప్రపంచంలో కొన్ని వైభోగాలు పొందవచ్చేమో కానీ శాశ్వతమైన పరలోకంలో అతను నాశనం అవుతాడు, వైఫల్యం చెందుతాడు. ఈ ముచ్చటగా ఈ 3 ప్రధానమైనటువంటి సందేశాలను మానవాళికి ఖురాన్ ఇస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. అందులో మనం చూసుకున్నట్లయితే దైవం యొక్క ఏకత్వము, దైవం యొక్క మార్గదర్శకత్వము, అదేవిధంగా దైవ ప్రవక్తల యొక్క ఆవిర్భావము, అదేవిధంగా మరణానంతర జీవితం, ఈ 3 సందేశాలు ప్రధానంగా ఖురాన్ ద్వారా దైవము మానవాళికి మరి ఇవ్వడం జరిగింది.